everyone, welcome to Shanti YX3CL యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. దిష్టి తొలగడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఏమైంది? దిష్టి నిజంగా తొలుగుతుందా? దిష్టి వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు ఇలాంటివి మనం ముందుగానే ఎలా కనిపెట్టాలి అన్నది ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. అంటారు కొంతమంది ఎలా చెప్తారంటే, కుటుంబ సభ్యులు పచ్చని సంసారం చూసి కొంతమంది కళ్ళు పడుతుంది. మీ ఇంట్లో దిష్టి నీకైనా చూడండి, మన కొద్దిగా అందంగా తయారయ్యారు, ఎలుకలకి కాళ్ళు చేతులు అవుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, వాంతింగ్ వస్తుంది, సడన్గా ఎవరు నోట్ అంటున్నారు, నీకు దిష్టి కానీ తొలగిందేమోనే, దిష్టి తీసుకోపో అని అంటారు. ఇలా ఎందుకంటారు అంటే, పెద్దవాళ్ళప్పటి నుంచి వస్తున్నాయి. అసలు ఒక మంచి కుటుంబంలో ఒక స్థాయిలో బతికే వాళ్ళ కుటుంబం, వాళ్ళ పరిస్థితి ఒకళ్ళని అడగకుండా బతికే వాళ్ళ కుటుంబం ఇప్పుడు కొద్దిగా ఫేస్ చేస్తున్నారు అంటే, కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయి అంటే, అదిగో వాళ్ళు బాగా బతికేస్తున్నారు, ఎవరి సపోర్టు లేకనే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనడం వల్ల కూడా దిష్టే. మనం పెట్టుకునేది కూడా దిష్టే. మనం చూడండి, మన పిల్లలు అందంగా తయారవుతాయి, అదిగో ఈరోజు మా బాబు ఎంత బాగున్నాడో, ఎంత అందంగా తయారయ్యాడో, మా పాప చూడు ఎంత బాగుందో, ఎంత బాగా రెడీ చేసిన, ఎంత అందంగానే ఉంది, నాది మన నోడుతుంటే వస్తుంది. మనం తినే అన్నం కూడా అబ్బా ఈరోజు నేనే ఇంత అన్నం నిండా తినేసాను అనుకో, అది కూడా దిష్టే. ఈ దిష్టి తొలగడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది స్వార్థపరులు ఉంటారు. ఎలా అంటే, వాళ్ళు సుఖంగా బతకకూడదు, మన ముందు బాగా మాట్లాడిన వాళ్ళు సుఖంగా బతకకూడదు, వాళ్ళు బతికితే వాళ్ళు దిగజారు ఉండాలి. ఎవరి సపోర్ట్ లేకపోయినా ఎంత హ్యాపీగా బతికేస్తున్నారో చూడండి. వీళ్ళకి ఎవరిని చూసుకుని ఇంత పొగరు, డబ్బు ఉందని అహంకారమా, కానీ మన పడే కష్టాలు వాళ్ళకి తెలియదు. అది కూడా ఒక దిష్టే. మనం చూడండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, పన్ను మీద ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మనం ఏమంటాం? షాపింగ్కి వెళ్తున్నాను అక్క, చీరలు కొనుక్కోవడానికి, డ్రెస్సులు కొనుక్కోవడానికి అంటే, సరే అమ్మ బాగా జాగ్రత్తగా వెళ్ళి మంచిగా కొనుక్కుంది అని అంటారు. తర్వాత ఏమంటారు? దీని దగ్గర డబ్బులే లేవంటది, ఎప్పుడు అడిగినా డ్రెస్సులు చీరలు కొనుక్కోడానికి వెళ్తుందా అని అన్నది కూడా దిష్టే. మనం మళ్ళీని వేసుకున్నప్పుడు ఎప్పుడైనా జ్యువెలరీ వేసుకుని పోతే, నీ మొహం ఎంత బాగుందో, ఎక్కడివి ఏంటి, మనం పలానా వస్తువు, ఒక కారు కొనుక్కున్నాం, ఒక స్థలం కొనుక్కున్నాం, అది 10 మందిలో పెట్టుకో, అది అయిపోయి ఒక వారం రోజులు, నెల అయినాక ఎవరి ద్వారాగానే తెలిసి వాళ్ళు వచ్చి మనల్ని అడిగారంట, అవును అక్క ఇలా కొనుక్కున్నామని చెప్పాలి. అది కొనుక్కునే ముందలు కానీ కొనుక్కున్నాక కానీ చెప్పడం వల్ల అది కూడా దిష్టే. అది అవే పని కూడా వెనక్కి మనకు రూపాయి సాయం చేసే వాళ్ళు కూడా చేయరు, అవి కూడా దిష్టే అంటారు. ఇప్పుడు చూడండి, అక్క మేము ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నాం అని అంట, అయ్యో బాబు ఫ్రిడ్జా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంతకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కష్టపడిపోతున్నారు అందుకే కొనేసుకుంటున్నారు అని అంటారు. మనం మాట వస్తే అక్కడికి వెళ్ళాక మనకు ఫ్రిడ్జ్ అయినా నచ్చకపోవచ్చు, మన దగ్గర అమౌంట్ అయినా సరిపోవచ్చు, తరి ఉండుకి ఎప్పటికో కొనుక్కున్నాం, అదే దిష్టి తొలగడం వల్ల పెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఒకళ్ళ జీవితంలో అవి ఇవి కొనుక్కోవడం చూసి వాళ్ళ చుట్టాలు కళ్ళు పడి వాళ్ళ జీవితమే సర్వనాశనం అయిపోయింది. ఎలా అంటే, ఇప్పుడు రోజు గడపసే స్థితిలో కూడా లేకనా అంతే విధిగా అయిపోయాయి. దిష్టిలు అనేది ఇంత రకంగా ఉంటుంది. కొంతమంది మంచి దిష్టి కూడా ఉంటారు. మంచి దిష్టి అంటే వీళ్ళు ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలని, అలాంటివి మంచి దిష్టులు. మనం ఇలాంటి గమనించేటప్పుడు సౌకర్యంగా నేను ఏం చెప్పాలంటే, ఇలాంటి దిష్టి తొలగినప్పుడు కాపురంలో పిల్లలకి ఫీవర్స్ రావడం, మళ్ళీ మనకి హెల్త్ ఇష్యూస్ రావడం, మళ్ళీ వచ్చేసి ఇంట్లో అన్నం ఆడిపోవడం, భార్య భర్తలకి ఇద్దరికి గొడవలు అవ్వడం, లేకపోతే లేనిపోయిన నిందలు మన మీద పడడం, ఇంట్లో ఎక్కువగా మన గడప ముందుకు వచ్చి ఎవరో పిలిచినట్టు అంటే వినిపించడం, మెయిన్ పాయింట్ ఇంట్లోనే పాలు ఇరిగిపోవడం, ఇంకా సాల్ట్ డబ్బా అంట కింద పడిపోవడం, మనం పెట్టిన ఎన్ని అరగబత్తులు వెలిగించి, ఎంత సాంబ్రాణి కడ్డీలు వెలిగించినా మన ఇంట్లో స్మెల్ రాకపోవడం, మనకి ఇంట్లో డబ్బులు నిలకడో ఉండకపోవడం, ఇవన్నీ కూడా దిష్టి వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేసేవి మనం చేయాలి. బయట నుంచి వచ్చేటప్పుడు కాలు కడుక్కోవాలా. మనం ఏదన్నా మంచి పని చేసుకునేటప్పుడు మనకి మన అలాగుంటారని మనం చెప్పడం. కొనుక్కునే వాళ్ళు మనం ఒకరి కోసం మంచి చేసుకున్నాం, అవి చెడుగానే అవుతాయి. 10 మంది ఏంటంటారు, మనిషి నరుడు చూపు పడితేనే రాయే బద్దలాసిపోతుందంట, అలాంటి సామెతలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటికి కొన్ని మన ఇంట్లో పూజలు చేసుకోవడం, పునస్కారాలు చేసుకోవడం, టెంపుల్కి వెళ్ళడం, మనకేమైనా కళలు వచ్చినప్పుడు మనం ముందే కోలుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇదండి ఈరోజు దిష్టి కోసం టాపిక్. ఓకేనా? ఈ వీడియోగా నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకో. ఓకేనా? బాయ్.